అంటే కొన్ని పక్షాలు మీ వాళ్ళు కూడా అంటే ప్రాజెక్ట్స్ రీడిజైనింగ్ చేయడం ఏదో అవినీతి కోసం చేస్తున్నారు అనేటువంటిది ఉంటుంది. అవినీతి అంత అది మీరు ఏకీభవిస్తారా? నేను అవినీతి అని అనను. ప్రాజెక్టులు రీడిజైన్ కావాల్సిందే, ప్రజలకు అవసరం అది. ఎందుకంటే గతంలో డిజైన్ చేయబడిన సందర్భంలో ఆ కాంటెస్ట్ వేరు, అప్పుడు ఉన్నటువంటి కామన్ ఇంట్రెస్ట్ వేరు. అది మొత్తం సమైక్య ఆంధ్రప్రదేశ్ దృష్టిలో పెట్టుకొని రూపొందించబడినటువంటి ప్రాజెక్టులు. అది రీడిజైన్ కంపల్సరీ కావాలి. రీడిజైన్ అయిన తర్వాత అది కరప్షన్కు తావు లేకుండా మీరు పారదర్శకంగా టెండర్లు పిలవాలి, ఆ పనులు వేరే వాళ్ళకి అప్పచెప్పాలి. అంతే తప్ప అస్మదీయులకు లేదా టీఆర్ఎస్లో ఉన్నవాడికి లేదా టీఆర్ఎస్లో కొత్తగా వచ్చి చేరిన వాడికి కాంట్రాక్ట్ నేను అప్పచెప్తానంటే, మళ్ళీ అప్పటి అవినీతితోనే ఆ ప్రాజెక్టులు అంచనాల కంటే 10% మరింత పెంచుతానంటే ఎవరు కూడా అప్రిషియేట్ చేయరు. కాబట్టి అట్లాంటి వాటిని క్వశ్చన్ చేస్తున్నాడు ఆయన. అట్లాంటి వాటిని కోదండరామ్ కావచ్చు, మరోటి కావచ్చు, మాలాంటి పొలిటికల్ పార్టీస్ కానీ మేము క్వశ్చన్ చేస్తున్నాం. దానికి మీరు సమాధానం చెప్పకుండా వీళ్ళకి తొక్కివేసే కార్యక్రమం పెట్టుకుంటే ఎట్లా? ఇప్పుడు అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు పొలిటికల్ పార్టీలో ఎవడో రాత్రిపూట బీఫామ్ మా దగ్గర తీసుకొని నామినేషన్ చేసిన వాడు తెల్లారేకల్లా అభివృద్ధి కార్యక్రమాన్ని నచ్చి నేను అపార్ట్లో పోతున్నా అంటే ఎట్లా? బీఫామ్ తీసుకునేంత వరకు అభివృద్ధి కనపడకుండా బీఫామ్ తీసుకున్న తర్వాత అభివృద్ధి కనపడుతుందంటే రాత్రి అతను మేనేజ్ చేసినట్టే కదా. అట్లాంటి పొలిటికల్ మేనేజ్మెంట్ ఈరోజు టీఆర్ఎస్కు అవసరమా అన్నది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. అవసరం లేకుండా చేస్తున్నారు ఆ పనులు. కానీ ఎన్నికల్లో చూస్తే మాత్రం ఇటీవల అప్ టు వాడుతూ ఉన్నారు కదా, వాళ్ళు ప్రజలు వాడుతూనే ఉన్నారు అనేటువంటిది 100% ఉన్నారు. అందులో ఎవరు అంటే దానివల్ల అంటే ప్రతిపక్షాలు ఫెయిల్ అయినాయి అంటారా? నేనేమంటున్నానంటే అంటే మీరు చెప్పారు అనేక వైఫల్యాలు చెప్పారు. ఈ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కన్విన్స్ చేయడంలో ప్రజలు అంత తొందరగా అధికారం కట్టబెట్టి వెంటనే అధికారం నుంచి తీసేయరు. అది కోల్పోవాలని కూడా ఆశించరు. దే విల్ గివ్ ఏ లాంగ్ రోప్. వాళ్ళ ప్రజలు వాళ్ళకు లిమిటెడ్ పీరియడ్, ఒక పర్టికులర్ పీరియడ్కు ఫేజ్కి మళ్ళీ ఎన్నుకున్నారు. వాళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు చూస్తారు మీరేం చేస్తున్నారు. 4 ఏళ్ళ నుంచి చర్చ మొదలవుతుంది. చివరి సంవత్సరంలో వాళ్ళు అసెస్ చేస్తారు, వీళ్ళు చెప్పింది చేశారా చేయలేదా, మనం అనుకునేది ఏంటి, వీళ్ళు చేసింది ఏంటి. ఆ అసెస్మెంట్ అనేది దారుణంగా ఉంటుంది. ఒక్కోసారి మీరు చూసారు కదా, ఎన్టీఆర్ లాంటి గొప్ప నాయకుడు ఏ మెజారిటీతో గెలిచాడు, ఎక్కడ పడిపోయాడు ఒక్కసారి అపోజిషన్కి వెళ్ళేటవరకల్లా. మళ్ళీ అదే అతను రైజ్ అండ్ ఫాల్ అనేది సర్వసాధారణం. అప్పుడు అవన్నీ ఫ్యాక్టర్స్ యాడ్ అవుతాయి. ప్రజల మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఈ ఫ్యాక్టర్సే. అంత మాత్రం ఈరోజు బై ఎలక్షన్స్లో నిన్న మొన్న బ్రహ్మాండంగా గెలిచాం కాబట్టి రేపు పొద్దున మనం గెలుస్తామని మీరు బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వలేరు. ప్రజాస్వామ్యం అది కాదు, ఎలక్షన్ పద్ధతి అది కాదు, ప్రజల ఆలోచన సరళి అది కాదు. సో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ వేరియస్ ఉంటాయి. మీ పెర్ఫార్మెన్స్తో పాటు, మీ క్యారెక్టర్తో పాటు ఓవరాల్ రాష్ట్రానికి మీరు ఏం చేశారని ఆ ఇంటర్వ్యూను మీరందరూ చూడాలని, మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోవాలని ఆశిస్తున్నా. అందరికీ నమస్కారం.